యూటీఎఫ్ కాకినాడ జిల్లా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కౌన్సిల్ సమావేశం తునిలో ఘనంగా జరిగింది. అతిథి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో సభ్యులు ముందుగా పతాకావిష్కరణ చేసి అమరులైన నాయకులకు నివాళులు అర్పించారు. తుని అతిథి ఫంక్షన్ హాల్లో కాకినాడ జిల్లా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కౌన్సిల్ సమావేశాన్ని సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ నాయకులు సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులైన ఉపాధ్యాయ నాయకులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండించారు. కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని, పోరాటాలు ఉద్యమాలు చేస్తే ఎన్కౌంటర్ చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులు పదవి విరమణ చేసిన రోజే పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ జి సత్యనారాయణ, సిహెచ్ సూరిబాబు, గారా చీటిబాబు, గొర్రా గోపి మూర్తి, కేసన్ ప్రసాద్, అప్పలనాయుడు ప్రసాద్, బి నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లా కౌన్సిల్ సమావేశం తునిలో జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాలు జరుగుతాయి. తర్వాత రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో అంతర్జాతీయంగా ట్రంప్ విధానాలు కావచ్చు, దానికి దాసోహం అని అంటున్నటువంటి మోడీ విధానాలు కావచ్చు, మోషా ప్రభుత్వం ప్రస్తుతం భారతదేశంలో అంటే అంబానీ, అదానీ, లేకుంటే వేదాంత, లేకుంటే ఇతర స్వదేశీ పెట్టుబడిదారులందరికీ కూడా ఈ దేశ సహజ సంపదనంతటినీ కూడా 70 సంవత్సరాలు మానవ శ్రమతో నిర్మించినటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ పేరుతోటి కారు చౌకగా అమ్మేస్తున్నది. వారి వ్యాపారానికి లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్నది. ఇచ్చి జిఎస్టి పేరుతోటి 22 కోట్ల రూపాయలు వసూలు చేసి, నా పేరు చక్రవర్తి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు తిరుమల కాకినాడ జిల్లా 4వ నూతన కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ కౌన్సిల్ సమావేశంలో గత సంవత్సర కాలం చేసిన పోరాటాలు, అట్లా భవిష్యత్ కాలంలో చేయాల్సినటువంటి పోరాటాలు, మన సంఘం యొక్క దిశానిర్దేశాల మీద అనేక చర్చలు జరిపి ఈ రోజున కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజున ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే దానికి ప్రత్యేకమైనటువంటి పోరాట కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. ఇదేంటంటే ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి దిశగా ఉన్నది. ఈ రోజున సింగిల్ టీచర్ స్కూల్స్ 35,000 పైగా ఈ రోజు సింగిల్ టీచర్ స్కూల్స్ గా మారినాయి. 1-2 తరగతులకే ప్రాథమిక పాఠశాలను పరిమితం చేయడం ద్వారా ఆ పాఠశాలను పూర్తిగా మూసివేసే దిశగా ఈ రోజున వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్లాంటి ప్రభుత్వ విద్యారంగానికి చేకూర్చేటువంటి అనేక చర్యల్ని ఈ రోజున ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ గా వ్యతిరేకిస్తా ఉన్నాం. మరి వీటిలన్నిటి గురించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని మరి రాబోయేటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా హెచ్చరిక చేయబోతా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ విద్యారంగ వ్యతిరేక చర్యల్ని విరమించుకోవాలనేటువంటిది, ప్రభుత్వ విద్యారంగాన్ని బలపరిచే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా కోరుతాం. మంచి పిఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ ప్రకటిస్తారని చెప్పి, ఇన్ టైంలో డిఆర్ ఇస్తారని చెప్పి, ఆర్థిక బకాయిలు చెల్లిస్తారని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు ఎన్నికల ముందు. కానీ ఎన్నిక అయ్యి ఇప్పుడు సంవత్సరంన్నర కాలం పూర్తయినప్పుడు కూడా ఇప్పటికీ కూడా ఉన్నటువంటి 4 డిఏల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తే 1 డిఏ మాత్రమే ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి 3 డిఏలు ఇవ్వలేదు. ఇప్పటికీ పిఆర్సీ ఇవ్వలేదు. ఈ పిఆర్సీ కాలమే 5 సంవత్సరాల కాలం. 5 సంవత్సరాల్లో ఇప్పటికే 2.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఎప్పుడు కమిషన్ వేస్తారో, ఎప్పుడు ఐఆర్ ఇస్తారో, ఎప్పుడు ఇస్తారో వెంటనే పిఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ ప్రకటించాలని చెప్పి, అంతేకాదు ఈ రోజున గత ప్రభుత్వం ఈ విద్యారంగ సంస్కరణల పేరు చెప్పి 117 జీవోని తీసుకొచ్చి ప్రాథమిక విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసింది. దాంట్లో యూటీఎఫ్ ఫలితంగా కొంత మేరకు దాన్ని నిర్వహించగలిగాం. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే సంస్కరణలు అమలు చేస్తూ ఈ రోజున మోడల్ స్కూల్ పేరు చెప్పి ఈ రోజున ప్రాథమిక వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాకుండా ఈ రోజున మొత్తం విద్యా వ్యవస్థనే ప్రైవేట్ పరం చేసే వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంతేకాదు ఈ రోజున ఉపాధ్యాయుని బోధనకే పరిమితం చేయవలసినటువంటి పరిస్థితి నుంచి అనేక బోధనేతర పనులు అప్పచెప్పి ఈ రోజున టీచర్ని సతమతం చేస్తా ఉన్నారు. ఈరోజు సంక్లిష్టమైనటువంటి సెల్ఫ్ అసెస్మెంట్ కావచ్చు, విద్యాశక్తి, కర్మయోగి లాంటి అనేక ఆ బోధనేతర పనులు చేసి ఉపాధ్యాయుల యొక్క బోధనలు దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఉపాధ్యాయులు తరగతి మాత్రమే పరిమితం చేయాలని చెప్పి బోధనేతర పనులకి ప్రత్యేక యంత్రాంగాన్ని ప్రభుత్వం నియమించుకోవాలి.